77వ కీర్తన 13లో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడువు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. కాబట్టి దేవా నీ మార్గము పరిశుద్ధమైన మార్గము పరిశుద్ధమైనది. భూమి మీద మార్గాలు ఎక్కడా పరిశుద్ధమైనవి లేవు. ఆ మార్గాలలో అనేకమైన హత్యలు జరగవచ్చు, మానభంగాలు జరగవచ్చు. ఆ మార్గములో అనేక మంది చనిపోవచ్చు యాక్సిడెంట్ల ద్వారా. కాబట్టి ఏ యొక్క హాని లేని మార్గము, ఏ యొక్క ప్రమాదము లేని మార్గము, హాని లేని మార్గము దేవుని మార్గమే. అందుకని ఆయన అన్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. మనం చూస్తూ ఉంటాము, మన భూమి మీద ఉన్నటువంటి మార్గాల విషయాలలో మలుపులు ఎక్కువగా ఉన్నవి, ప్రమాదము జరుగు ప్రదేశము, మార్గము అని రాయబడి ఉండింది. గవర్నమెంట్ ద్వారా అనేకమైనటువంటి హెచ్చరిక బోర్డులను మనం చూస్తూ ఉంటాం, డేంజరస్ జోన్. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మార్గము ప్రమాదకరమైనది, మరణకరమైనది. కానీ దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండవాలనని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, భక్తులు పరిశుద్ధులై ఉండాలి, మార్గము పరిశుద్ధతై ఉండాలి, పరలోక రాజ్యము పరిశుద్ధమైనదిగా ఉండాలి. వీటిలో ఏది తప్పినా సరే పరిశుద్ధమైనటువంటి మార్గాలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభావాన్ని మనం కోల్పోతే క్రైస్తవ్యాన్ని మనము కోల్పోయినట్టే. కాబట్టి ఆయన అంటాడు, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఏకంగా నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. మార్గము, సత్యము, జీవము, పరిశుద్ధమైన మార్గమని మనకిక్కడ 77వ కీర్తనలో మనం చదువుకుంటే, యోహాను సువార్త దగ్గరకు వచ్చేసరికి 14వ అధ్యాయము 6వ వచనములో నేనే మార్గమును సత్యమును జీవమునని కూడా ఆయన అంటూ ఉంటాడు. సత్యవంతుడైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు ఆయన జీవప్రదాత, జీవమున పోసే దేవుడు, ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు, మరణించినటువంటి లాజరుకు జీవం పోసినటువంటి దేవుడైన, కుంటివారిని గుడ్డివారిని స్వస్థత పరిచినటువంటి దేవాది దేవుడైన జీవము కలిగిన దేవుడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2:2 ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. సత్య మార్గము, పరిశుద్ధమైన మార్గమును 77వ కీర్తనలో మనం చదువుకొని ఉన్నాము. పరిశుద్ధమైన మార్గము, దేవాని మార్గము పరిశుద్ధమైనదని అక్కడ సెలవిస్తూ ఉన్నారు. యోహాను రాసినటువంటి సువార్తలోని 14వ అధ్యాయంలో నేనే మార్గము సత్యము జీవమని 6వ వచనములో రాయబడి ఉంది.